అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి శివయ్య తండ్రిని. ఇదైతే కొండవీడు వ్లాగ్ 3 అండి. ఇది మ్యూజియం వీడియో. దీనికి ముందు 2 వీడియోస్ ఉన్నాయి. కొండవీడు వ్లాగ్ 1, వ్లాగ్ 2. సో మీరు ఎవరైనా సరే కొత్తగా ఎవరైనా చూస్తుంటే మీరు ముందు వ్లాగ్స్ కూడా చూసి ఈ వీడియో చూడండి. ఇది మ్యూజియంకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఇది మొత్తం అంటే రెడ్డి రాజుల మొత్తం రెడ్డి సంఘానికి సంబంధించిన మ్యూజియం అండి. ఓన్లీ అంటే మన 1955 నుంచి ముఖ్యమంత్రులు ఎవరు ఉన్నారు, ఇంకా ప్రముఖులు రెడ్డిస్లలో ఎవరెవరు ఉన్నారు చరిత్ర నుంచి చూసుకుంటే వాళ్ళ రిలేటెడ్గా ఉంటాయి మ్యూజియంలో. మనమైతే ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి స్టాచ్యూ ఉంది, చూసారా? ఇది చిరంజీవి గారు నటించారు కదా మనకి మూవీ ఒకటి, అందులో నయనతార హీరోయిన్గా చేశారు. సో ఈయన స్టోరీనే అండి అది. అండ్ అలాగే మనకు కొంచెం ముందుకు వస్తే ఇది రెడ్డి రాజుల కాలంలో ఒక వ్యాపారి విగ్రహం అండి. ఇది అప్పట్లో ఉన్నటువంటి ఒక ప్రముఖ వ్యాపారి విగ్రహం ఇది. బచ్చి తిప్పయ్య శెట్టి అని చెప్పి అప్పట్లో ఈయన కొంచెం ఫేమస్ అంట. సో నెక్స్ట్ వెంటనే మనకి ప్రముఖుడైనటువంటి అనవేమారెడ్డి స్టాచ్యూ ఉంది. అగ్రగణ్యుడు రెడ్డి రాజులలో మనకి కొండవీడు ఫోర్ట్ పైన కూడా ఈయన స్టాచ్యూ ఉంటుంది. ఇదైతే కవి సార్వభౌమ శ్రీనాథుడు మహాకవి అండి. నెక్స్ట్ అయితే మనకి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ చూడండి ఒక నంది విగ్రహం ఉంది. అండ్ మనకి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ నాయకురాలు నాగమ్మ. ఈమె నాయకురాలు నాగమ్మ ఆంధ్రదేశ చరిత్రలో తొలి మహిళా మంత్రిని అంట. సో నెక్స్ట్ అయితే గోనగన్న రెడ్డి. ఇది మనకి రుద్రమాదేవి సినిమాలో అల్లు అర్జును ఒక క్యారెక్టర్ చేశారు కదా గోనగన్న రెడ్డి అని చెప్పి, ఇది ఆయనది. సో ఇదైతే మనం ఇక్కడ చూసుకొని ఇంకా మ్యూజియం లోపలికి వెళ్తే మనకి అంటే 3 ఫ్లోర్స్ లాగా ఉంటుందండి మ్యూజియంలో. ఇది అంటే ఇక్కడ చూడండి మనకి ఈ రెడ్డి రాజుల వారసత్వ ప్రదర్శనశాల అని ఇక్కడ ముందు ఉంది బోర్డు మనకి. అంటే రెడ్డి రాజుల వాళ్ళ వారసులు ఎవరెవరు ఏంటి ఎక్కడ అనేది మొత్తం ఇక్కడంతా వాళ్ళ పుట్టు పూర్వతరాలన్నీ ఇక్కడ భద్రపరిచారు. మనకి 3 ఫ్లోర్స్ లాగా ఉంటుందని చెప్పాను కదా, అదే అంటే పైన కింద ఇక్కడ మనం వెళ్ళింది ఫస్ట్ మధ్యలోకి అనమాట. సో పైకి వెళ్తే రేచర్ల రుద్రారెడ్డి గారిది. అండ్ మనకి ఇక్కడే మధ్యలో అయితే ప్రోలయ వేమారెడ్డి విభాగము, కిందికైతే నాయకురాలు నాగమ్మ. సో ఇలా మొత్తం 3 అంతస్తులుగా ఉందండి ఈ భవనము. ఈ 3 ఫ్లోర్స్లో కూడా ఈ ముగ్గురికి సంబంధించింది. సో వాళ్ళ వారసత్వం వాళ్ళ పరిపాలనలో ఎవరెవరు ఉన్నారు ఏంటి ఇదంతా ఇక్కడ ఉందండి మ్యూజియంలో. నాకైతే అంటే కొంచెం బాధగానే ఉందండి. ఎందుకంటే మ్యూజియంలోకి మనము అసలు మన దేశ సంపద ఎంత ఎంత కొల్లగొట్టుకొని తీసుకెళ్లారు. మన మ్యూజియంలోకి వస్తే చూడటానికి భద్రపరచుకోవటానికి అప్పట్లో రాజులు వాడినటువంటి అంటే కిరీటాలు కానీ అప్పుడు ఉన్నటువంటి వస్తువులు వాళ్ళు వాడినవి కానీ విలువైనటువంటి వస్తువులు వాళ్ళు వాడిన దుస్తులు కానీ పరికరాలు కానీ అసలు అవి ఏవీ లేవండి. అసలు మ్యూజియం అంటే మనం చూడాల్సింది వాటినే కదా. అప్పటి కాలంలో ఈ రాజులు ఇవి వాడారు. వాళ్ళ కిరీటాలు కానీ అసలు ఎంత సంపద అంతా ఎక్కడికి పోయిందండి. మొత్తం కొల్లగొట్టుకొని తీసుకెళ్ళిపోయారు. ఒక వజ్రాల చెట్టుని మొత్తం దులిపేసి అంతా తీసుకొని వెళ్ళారు. మన రేగుపళ్ళ చెట్టు కనుక మనం ఇట్లా దులిపితే అన్ని రాళ్ళు కింద పడతాయి కదా, అట్లా మన వజ్రాల చెట్టు అండి మన దేశం. ప్రతి వారు వచ్చి దోచుకొని పోవటానికే వచ్చారు.
అసలు ఎంత సంపద అసలు ప్రపంచంలోనే రిచెస్ట్ అండి మనది. ఎంత అసలు ఎందుకంటున్నానంటే అంత రిచెస్ట్ అని, ఎంత కొల్లగొట్టుకొని పోయినా మనకి నిన్న మొన్న బయటపడ్డటువంటి కేరళలో అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఎక్కడో భూభాగంలో ఎక్కడో దాచిన బంగారమే ఎంతో ఉంది. అంటే జస్ట్ ఒక ప్లేస్లో దాచిన ఒక రాజు ఒకళ్ళు దాచిన బంగారమే అంతుందంటే మన దేశం మొత్తం మీద పరిపాలించిన రాజుల దగ్గర ఇంకెంత సంపద ఉంది ఒక్కసారి ఆలోచించండి. అవన్నీ ఎక్కడికి పోయినాయండి అసలు? మొత్తం తీసుకెళ్ళిపోయారు, మొత్తం దోచుకొని వెళ్ళిపోయారు. అసలుకి ఎంత దారుణం అసలు. మనం అసలు ఇక్కడికి వచ్చి ఈ సత్తు బిళ్ళలు ఇవి ఈ నాణ్యాలు ఈ రాళ్ళు రప్పలు ఇవేనా అండి మనం చూడటానికి వచ్చేది ఇక్కడ మ్యూజియంలోకి? అసలు ఎంత ఇక్కడ వాడిన ఒక్కటే ఉందండి కత్తి కూడా అసలు. అప్పట్లో వాడిన రాజులు వాడిన ఒక కత్తి అంతే, అసలు ఇంకేం లేవు చూడటానికైతే. నాకైతే ఎంత బాధ అనిపించిందంటే ఎంతో అసలుకి చెప్పటానికి కూడా నాకు మనసు రావట్లేదండి, నిజంగా చెప్తున్నాను. చాలా ఏడుపు వచ్చింది అసలుకి, చాలా బాధ అనిపించింది. ఇదైతే కోట నమూనా అండి, కింద ఫ్లోర్లో ఉంటుంది. నాకు చాలా బాధేస్తుందండి అసలుకి. అది చూసినప్పుడు కూడా నేను చాలా బాధపడ్డా, చెప్పేటప్పుడు కూడా చాలా బాధేస్తుంది నాకు. మన దేశ సాంప్రదాయాలు కానీ అసలుకి మన సంస్కృతి ఎంత గొప్పది, మన ధర్మం ఎంత గొప్పది, మన ఖనిజ సంపదలు అన్నీ ఎక్కడికి పోయినాయండి? మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు. మనకి లాస్ట్కి మిగిల్చింది ఇవేనా అండి? ఇంకా మిగిలిన మనం అన్నీ తీసుకెళ్ళిపోయారు, ఇంకా తీసుకెళ్ళటానికి ఏమీ లేదు, దోచుకోవటానికి ఇప్పుడు కుదరదని చెప్పి డైరెక్ట్ ఇంకా మనల్నే మనుషుల్ని మార్చడానికి ట్రై చేస్తున్నారు, మత మార్పిడి చేయటానికి. ఎంత దారుణం కదా అసలు. అసలుకి ఎక్కడెక్కడ ఎన్ని జరుగుతున్నాయి అసలు వింటుంటే అసలు చాలా బాధేస్తుందండి, నిజంగా చెప్తున్నా నేను. మీరు ప్రతి వీడియోలో ఈ అమ్మాయి ఏంది ధర్మం గురించి అంటది, ధర్మాన్ని కాపాడాలంటది, గుడికి వెళ్ళమంటది, దేవుడి పూజ చేయమంటది అని చెప్తున్నానని మీరు అదే పనిగా నేను ఇదే మాట చెప్తున్నానని విసుక్కోవద్దు. ఎందుకంటే ఇవే జరుగుతున్నాయి. నేను అసలుకి యూట్యూబ్ స్టార్ట్ చేసిందే అందుకండి. బయట జరిగేటువంటి దారుణాలు కానీ నేను ధర్మ ప్రచారం చేయటానికి నా వంతు నేను కృషి చేయటానికే నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను. ధర్మం గురించి చెప్పటానికే స్టార్ట్ చేశానండి. నిజం చెప్పాలంటే మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అని చెప్పి నా వంతు ప్రయత్నంగా ఏదో చిన్న ప్రయత్నం చేయటానికి నేను ఒక అడుగు ముందుకేసి చెప్తున్నాను. ఎందుకంటే ఇవాళ రేపు ఎలా ఉన్నారంటే అసలు ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ చేయాలి నాకు అసలు అర్థం కావట్లేదు. ఎన్ని జరుగుతున్నాయి, ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి. కానీ ఇందులో మాత్రం ఈ ఒక విషయం తెలిసిన దగ్గర నుంచి ఇవాళ నాకు కొంచెం సంతోషంగా ఉంది. అదేంటంటే మొన్న పెహల్గాంలో దాడి జరిగింది కదా హిందువుల మీద, హిందువులైనా మీరు అని చెప్పి చూసి మరి కాల్చి చంపేశారు కదా. సో అప్పుడు మనము ఆపరేషన్ సింధూర్ పేరిట అక్కడ ఉన్న తీవ్రవాద స్థలాలని మొత్తము ధ్వంసం అయితే చేశాం. కానీ ఎవరైతే కాల్చి చంపారో వాళ్ళు దొరకలేదని ఇప్పటి వరకు కొంచెం బాధ ఉండేది. కానీ ఆ బాధ ఇవాళతో తీరిపోయిందండి. ఎందుకంటే ఎవరైతే కాల్చి చంపారో వాళ్ళు దొరికారు, వాళ్ళు చనిపోయారు కూడా, చంపేశారు. అసలు ఎలా దొరికారు అది కూడా అసలు మిరాకిల్ అండి, నిజంగా చెప్తున్నాను. శివయ్య తండ్రి అని నేను ఎందుకు అంటాను అంటే ఎందుకంటే అక్కడ పెహల్గాంలో వాళ్ళు ఆ తీవ్రవాదులు అంటే వాళ్ళు దాక్కున్న ప్లేస్ ఎక్కడైతే ఉన్నారో అది మహాదేవ పర్వతం అనే ప్లేస్లో అండి. అక్కడున్న ఆ పర్వతానికి మహాదేవ పర్వతం అని పేరంట దానికి. సో ఆ ప్లేస్లోనే వాళ్ళు ఉన్నారని చెప్పి తెలిసింది. సో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కానీ ఇదంతా జరిగి ఎట్టకేలకైతే వాళ్ళు దొరికారు, వాళ్ళు చనిపోయారు. ఆ న్యూస్ విన్న దగ్గర నుంచి నాకైతే కొంచెం ఊరట అనిపించింది.
అది నాకు ఇవాళే తెలిసింది కదా, అందుకని చెప్తున్నాను నేను. మహాదేవ పర్వతం, ఆపరేషన్ మహాదేవ అనే పేరు కూడా అందుకే పెట్టారు. అసలు నిజంగా ప్రతిదానికి ఒకదానికొకటి లింక్ చేసుకుంటే మనకు అనిపిస్తుంది కదా, మహాదేవ పర్వతం అనే పర్వతం దగ్గర వాళ్ళు ఉండటం ఏంటి, ఆపరేషన్ మహాదేవ అని పేరు పెట్టడం ఏంటి, వాళ్ళు దొరకటం ఏంటి, చనిపోవటం ఏంటి చెప్పండి. ప్రతిదానికి ఒకటి లింక్ పెట్టుకుంటే దేవుడే మనకి శివయ్య తండ్రి వాళ్ళని దొరికేటట్టు చేశాడు కదా, ఊరికే వదులుతాడా? ఊరికే వదిలిపెట్టాడు కదా. ఎంత టైం అయినా లేట్ అయినా సరే తీసేసాడు కదా తలలని. అలానే జరుగుతుంది ఎక్కడైనా సరే. ధర్మం జోలికి వచ్చినప్పుడు వాళ్ళు కంపల్సరీ నాశనం అవుతారు. కానీ మనం మనుషులుగా పుట్టి మనకు ఒక జన్మ వచ్చినప్పుడు మన ప్రయత్నం అంటూ మనం చేసుకోవాలి కదా, చెయ్యాలి కదా, మన ధర్మాన్ని మనం కాపాడే ప్రయత్నం చేయాలి కదా. ఎలాగూ మన చరిత్రలో ఉన్నటువంటి మన పూర్వం ఏవైనా సరే ఖనిజ సంపదలు, సంపద ఏవి కూడా బంగారాలు, వజ్రాలు, వైడూర్యాలు ఏవి లేకుండా అన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. అవేవి కాపాడుకోలేకపోయాం మనం. కానీ అట్లీస్ట్ మన ధర్మాన్నైనా సరే మనం కాపాడుకోవాలి కదా. ఎందుకు చెప్తున్నాను నేను, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, నిలబడాలి. ఎందుకు అంటున్నానంటే, మొన్నటికి మొన్న కర్ణాటకలో ఒక గుడిలోకి ముస్లిమ్స్ వెళ్ళి అక్కడ పాంప్లెట్లు పంచటం, మీ గుడిలో ఉన్నటువంటి దేవుడు ఉత్తరాయి, దేవుడు కాదు, మీరు నమ్ముకుంటే ఏం కాదు, వేస్ట్, మా అల్లాని నమ్ముకోండి, మీరు మా మతంలోకి మారండి అని ఒక గుడిలోకి వెళ్ళి పాంప్లెట్లు పంచటం. అసలు ఎంత దారుణం చూడండి ఒకసారి. ఎంత దారుణమా! ఇప్పటిదాకా క్రిస్టియన్స్ వీళ్ళే మతం మారండి అని చెప్పి ప్రచారానికి తిరుగుతున్నారని అనుకున్నాను, కానీ ఈ ముస్లిమ్స్ కూడా తయారయ్యారా? ఎక్కడండి ఇంకా హిందువులు ఎక్కడ బతుకుతారండి? మన దేశంలో మనల్ని మతం మారమని అడగటం ఏంటి అసలుకి? ఎంత దారుణము! అక్కడ అట్లా పాంప్లెట్లు పంచుతుంటే అక్కడ అందరు కలిసి వాళ్ళని తీసుకెళ్ళి స్టేషన్లో అప్పచెప్పి వాళ్ళ మీద కేసు పెడితే, అక్కడ ఉన్నటువంటి కోర్టులో కేసు అయితే అక్కడ జడ్జి గారు ఏం చెప్పారు? అసలు ఇది ఇంకా విచిత్రం. అసలు ఎవరైనా ఏం చెప్పాలి? అది ఆ కేసు ఏంటి, లా అండ్ ఆర్డర్ కిందకి తీసుకురావాలి ఆ కేసుని. కానీ ఆయన ఏం చెప్పాడు, ఇది జస్ట్ మతం మారటానికి, అంటే ఇది ఏదో ఉత్తుత్త కేసులాగా చేసి దాన్ని కేసు కొట్టేశారు. అసలు ఏం అడగలేదు కూడా. వాళ్ళు వచ్చి మారమంటే మారిపోతారా మీరు అన్నట్టుగా అని అసలు కేసు కొట్టేశారు. అసలు ఏం అడగాలి అసలు జడ్జి గారు? మీరు ఇదే మీ మసీదులోకి వెళ్ళి ఇట్లానే మా మతంలోకి మారండి అని హిందువులు వెళ్ళి అడిగితే మీరు ఊరుకుంటారా? ఈ క్వశ్చన్ వెయ్యాలి కదా. ఇదేం లేదు అసలు, అదొక కేసే కాదన్నట్టు కొట్టి పడేశారు. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న దగ్గర ఖచ్చితంగా హిందువుల మీదకి దాడులు జరుగుతాయి, గుళ్ళ మీదకి కూడా దాడులు జరుగుతాయి. దానికి ఎగ్జాంపులే మొన్న మన తెలంగాణ హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో అమ్మవారి గుడిని ధ్వంసం చేశారు. అక్కడ ఉన్నది ఏ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం. అసలు ఎంత దారుణం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దేవుడి గుడి మీదకి రావటం ఏంటి? గుడిని ధ్వంసం చేయటం ఏంటండి? అసలు ఎందుకు ఊరుకుంటున్నారండి? జనాలందరూ గుమిగూడొద్దా అక్కడ? అసలుకి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళని కూడా పోలీసులు ఎట్లా తరిమి కొడుతున్నారు? ఎంత దారుణం. మనం బ్రిటిష్ వాళ్ళు ధ్వంసం చేశారంటే ఏమో అనుకోవచ్చు ఆ కాలంలో. ఇప్పుడు ఈ కాలంలో కూడా మన ఓట్ల మీద గెలిచిన అధికారులు వాళ్ళ హయాంలో కూడా ఇలాంటి దారుణాలు జరుగుతుంటే ఎక్కడికి పోతుంది మన ధర్మం? అసలు ఏం చేయాలి అసలుకి? ఇలాంటివన్నీ వింటుంటే అసలు ఎంత బాధ అనిపిస్తుంది అసలుకి నాకైతే. అసలు ఏంటి ఇంత దారుణమా? ఒక మసీద్ను కూలగొట్టమనండి, ఎవరైనా కూలగొడతారా? అసలు ఒక మసీద్ జోలికి వస్తే ముస్లిమ్స్ వందల వేల లక్షల సంఖ్యలో వస్తారు అసలుకి అక్కడికి.
కానీ మన హిందువులు మాత్రం ఎందుకు రారు? కొంతమంది మాత్రమే ఉంటారు అక్కడికి. అసలు ఇట్లాంటి ప్లేసెస్కి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, కరసేవకులు రావాలి కదా. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అసలుకి? ఆ గుళ్ళల్లో ధ్వంసం జరిగినప్పుడు అట్లాంటి వాళ్ళు వచ్చి కర్రలు పట్టుకొని నిలబడితే ఎవరు వస్తారు? ఎవరైనా వస్తారా? అసలు ఎందుకు అది ఒక గవర్నమెంట్ ప్లేస్ కిందకి వచ్చిందని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అసలు గుడిని పగలగొట్టడం ఏంటండి ఇంత దారుణం? ఆ గుడిని ధ్వంసం చేసి అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్ళటము ఒక ఇంటిమేషన్ లేకుండా నైటే అసలు ఎంత దారుణం అసలు. అక్కడికి వచ్చి ప్రశ్నించిన వాళ్ళందరినీ కూడా పోలీసులు తీసుకొని వెళ్ళటం అసలు ఏంది? మనం పాకిస్తాన్లో ఉన్నామా? ఎక్కడున్నాం అసలు? మనం భారతదేశంలో లేమా? ఇంత దారుణమా? కళ్ళ ముందల జరుగుతుంది అసలు. నాకు ఒక్కటొక్కటి వింటుంటే చాలా అంటే చాలా బాధేస్తుంది, కోపం వస్తుంది. ఇంత దారుణమా? నేను ఇదే చెప్తానండి, ధర్మం గురించే చెప్తాను. అందుకే గట్టిగా నిలబడండి, ఖండించండి. ఏదైనా సరే ధర్మం జోలికి వస్తే ఊరుకోవద్దు ఎవరైనా సరే. నేను వీడియోస్ చేయటానికి కారణం ఇదేనండి. నా వీడియోస్లో ఇదే ఉంటుంది. నేను ఏ పనులు చేసుకుంటున్నట్టు వీడియోలు ఉన్నా నేను చెప్పే వాయిస్ మాత్రం నా వాయిస్ ఓవర్. నేనేం చెప్తాను అది ధర్మం గురించి తప్ప ఇంకా వేరే దేని గురించి ఉండదు. దేవుడి గురించి మాత్రమే చెప్తాను, ధర్మం గురించి మాత్రమే చెప్తాను. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే మనం అనుకుంటున్నాం ఏం కాదులే, ఏమవుతుంది, మనం చాలామంది ఉన్నాం అని అనుకుంటున్నాం. అది మనంతా మన భ్రమ. చాప కింద నీరులాగా చిన్నగా స్ప్రెడ్ అవుతానే ఉన్నారు. మనకు తెలియకుండానే సంఖ్య పెరిగిపోతుంది, హిందువుల సంఖ్య తగ్గిపోతుంది. ఒకప్పుడు ఆదిశంకరాచార్యుల వారు దేశం మొత్తం తిరిగి ప్రచారం చేసేవాళ్ళు కదా, మన దేవుళ్ళ గురించి, మన సనాతన ధర్మం గురించి, సంస్కృతి గురించి, సాంప్రదాయాల గురించి. అసలు ఇప్పుడు ఎందుకు చేయట్లేరండి? అలాగ చేస్తున్నారు ఇప్పుడు క్రిస్టియన్స్, ముస్లిమ్స్. అంటే వాళ్ళు చేస్తున్నారు, మనం ఎందుకు చేయట్లేదు? మన పీఠాధిపతులు కానీ, మఠాధిపతులు కానీ, ఇంకా మఠంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, పెద్ద వాళ్ళు, పీఠాధిపతులు, ఇప్పుడు శంకరాచార్యుల వారి పీఠాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కొంచెం ముందుకు వచ్చి ధర్మ ప్రచారం ఇంకా ఎక్కువ చెయ్యాలి. ఎంతవరకు చేస్తున్నారు కరెక్టే, కానీ ఇంకా ఎక్కువ చెయ్యాలి కదా. జనాలలోకి వచ్చి ఇప్పుడున్న టైంలో చెయ్యాలి. ఇప్పుడున్న టైంలో చేయకుండా కూర్చుంటే రేపు మన హిందూ దేశం ఇది అని చెప్పుకోవటానికి కూడా మనకు ఉండదండి. నిజంగా చెప్తున్నా నేను. ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి. పాకిస్తాన్లో ఒక శివాలయాన్ని కూల్చేసి అక్కడ ఒక మటన్ షాప్ పెట్టాలని చెప్పి ఒక కాంట్రాక్టరు ఆ గుడిని కూల్చేయటానికి ట్రై చేశారు. 2 సార్లు జేసీఎంతో కూల్చడానికి ట్రై చేసినప్పుడు 2 సార్లు కూడా అది అంటే వర్క్ అవ్వకుండా అవ్వట్లేదన్నమాట. స్టార్ట్ అవుతుంది, ఆగిపోతుంది. 2 సార్లు అంతే అయింది. సో 3వసారి ప్రొక్లైన్ తీసుకొచ్చి ఎలా అయినా సరే గుడి కూల కొట్టాలి అని చెప్పి ట్రై చేసినప్పుడు వాళ్ళ కాంట్రాక్టర్ వాళ్ళ అబ్బాయికి ఒక అస్వస్థతకి గురి అయిపోయి కోమాలోకి వెళ్ళిపోయాడు అనుకోకుండా. అది షాకింగ్ అసలు. వెంటనే ఆ కాంట్రాక్టర్ ఏం చేశాడు, నేను గుడి జోలికి వచ్చి చాలా తప్పు చేశాను, ఏదైతే నా వల్ల జరిగిందో నేను అంటే ఏదైనా ధ్వంసం జరిగినా దాన్ని మళ్ళీ నా డబ్బులతో నేనే గుడిని మంచి చేయిస్తాను అని చెప్పి మొక్కిన వెంటనే వాళ్ళ కొడుకు మంచిగా అయ్యాడు. అంటే ఇక్కడ తెలిసిపోతుంది కదా దేవుడు ఉన్నాడు అని చెప్పి. ఇంకేం కావాలండి ప్రూఫ్స్? ఇంకేం కావాలి? ఇది సరిపోదా మనకి దేవుడు ఉన్నాడు అనటానికి? ఆయన గుడి జోలికి వచ్చినప్పుడు శివైతన్ని ఆయన చూసుకుంటున్నాడు కదా. మొన్నటికి మొన్న చంపేసిన తీవ్రవాదులు ఎలా పట్టించాడంటే మనకి అలా జరుగుతాయండి. ప్రకృతి సహకరిస్తుంది మనకి. దేవుడే కదా, ఏదైనా టైం వచ్చినప్పుడు ప్రకృతి ఖచ్చితంగా సహకరిస్తుంది మంచికి. దేవుడు ఉన్నాడు నమ్మండి దయచేసి. మనం పూజలు చెయ్యాలి, మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, గుడికి వెళ్ళాలి, మన పిల్లలకి చెప్పుకోవాలి. ధర్మం గురించి ఎవరు మాట్లాడినా, ఎవరు
వేరేలా మాట్లాడినా కానీ మన ధర్మం గురించి తప్పుగా మాట్లాడినా మనం ఖండించాలి. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలండి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నిలబడతామండి మనము. నా వీడియోలు అయితే ఇలాగే ఉంటాయండి. మీరు ఏమనుకున్నా కానీ మీకు నచ్చినా నచ్చకపోయినా నచ్చిన వాళ్ళైతే చూడండి. మన హిందువులు మనం మన ధర్మాన్ని మనం కాపాడుకోకపోతే ఎలా అండి? సరే అండి, ఉంటాను ఇంకా. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.